మహిళల ప్రీమియర్ లీగ్ 4వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శనతో ఎలిమినేటర్కు అర్హత సాధించింది. ఆదివారం వడోదరలో జరిగిన ఉత్కంఠభరితమైన చివరి లీగ్ మ్యాచ్లో యూపీ వారియర్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ మొత్తం 8 పాయింట్లతో పట్టికలో 3వ స్థానానికి చేరుకోగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ టోర్నీ నుండి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో మర్జేన్ కాప్ 3 వికెట్లు, శ్రీచరణి, షినెలి హెన్రీలు చెరో 2 వికెట్లతో యూపీని దెబ్బతీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలో తడబడినప్పటికీ లారా వోల్వార్డ్, కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. లీగ్ దశ ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్కు చేరుకుంది. ఇక మంగళవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో 2వ స్థానంలో ఉన్న గుజరాత్ జైంట్స్, 3వ స్థానంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫిబ్రవరి 5 గురువారం నాడు జరిగే గ్రాండ్ ఫైనల్లో బెంగళూరుతో అమీతుమీ తేల్చుకోనుంది.